ఈరోజు మనం 9th ప్రిన్సిపల్. సో హెల్త్ ప్రిన్సిపల్స్లో హెల్త్ కార్డ్లో 9th వన్ ఏంటంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్, మై డియర్ ఫ్రెండ్స్. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఎవరు చేయాలి? ఎవరైతే సిక్ ఉన్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరికైతే మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో వారు ఏం చేయాలి ఫ్రెండ్స్? వారానికి ఒక్కసారి ఫాస్టింగ్ చేయాలి. సో ఫాస్టింగ్ ఎలా చేయాలి అంటే, అట్లీస్ట్ ఆ రోజు కుక్డ్ ఫుడ్ ఒకటి పక్కన పెట్టి కనీసం జ్యూస్ ఫాస్టింగ్ అయినా అలవాటు చేసుకోండి. ఎవ్రీ 2 అవర్స్కి ఒక జ్యూస్ తీసుకోండి. ఇలా స్టార్ట్ చేయండి. తర్వాత 3 అవర్స్కి ఒక జ్యూస్, మధ్య మధ్యలో వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొన్ని నెలలు చేయగా కేవలం వాటర్ మీద ఈజీగా ఉండగలుగుతారు. సో ఈ విధంగా ఫాస్టింగ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అది చాలా బలంగా తయారయ్యి మనలో ఉన్న అనారోగ్య సమస్యల్ని సహజంగా మనలో ఉన్న ఇమ్యూనిటీ పవరే తగ్గించుకుంటుంది. అంటే రోగనిరోధక శక్తి తగ్గించుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అయితే హెల్తీ పీపుల్ మరి ఎలా ఫాస్టింగ్ చేయాలి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వారానికి ఒకసారి. బట్ హెల్తీ పీపుల్ ఎలా ఫాస్టింగ్ చేయాలి? హెల్తీ పీపుల్ అంటే ఎవరు? 1 సంవత్సర కాలంలో ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయనటువంటి వారు, అలాగే మెంటల్గా బ్యాలెన్స్గా ఉన్నటువంటి వారు, ఎప్పుడు హ్యాపీగా ఉండేటువంటి వారు హెల్తీ పీపుల్. మరి వీళ్ళకి ఫాస్టింగ్ ఎలా చేయాలి అంటే ఫ్రెండ్స్, జస్ట్ మంత్లీ 2 సార్లు చాలు. అదే మనం చేస్తున్నాం కదా మన ఆన్లైన్ క్లాస్లో. ఏకాదశి ఫాస్టింగ్, ఫస్ట్ ఏకాదశి ఫాస్టింగ్ అండ్ జప సాధన, ధ్యాన జప సాధన. సెకండ్ ఏకాదశి ఫాస్టింగ్, తర్వాత మరుసటి రోజు ఫుల్ బాడీ డీటాక్స్. ఇది మన శ్రీ గురు ఫ్యామిలీలో ఉన్న ప్రత్యేకత మిత్రమా. సో కాబట్టి అనారోగ్యవంతులేమో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ అండ్ ఆరోగ్యవంతులేమో ఏకాదశి ఫాస్టింగ్. ఇది మన ఈరోజు హెల్త్ ప్రిన్సిపల్.